కీబోర్డ్ అరేంజ్ చేసుకో. అరేంజ్ కీబోర్డ్ ఫర్ యూ ఓన్లీ. You turn this side. Totally turn, it will be normal. Okay.
ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంత్ర వేళలో దేవుని ఆరాధించి మహిమపరచుటకు చాలా దుఃఖములో వేదనలో మన బాధను ఎవరికి చెప్పాలని తెలియకుండా ఉన్న పరిస్థితిలో ఇదిగో యేసు ప్రభు నిన్ను ఓదార్చుటకు, నిన్ను తన గాయ లోపలికి దాచుకోవటానికి, నీకు విడుదల ఇవ్వటకు ఈ సాయంత్ర వేళలో నేను పేరు పెట్టి పిలిచి ఉన్నారు కనుక మనం ఉన్న స్థలములోనే మోకరించి సర్వేశ్వరుని సర్ప్రసనాథుని మన మధ్యలో ఆహ్వానించుకుందాం. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా. అందరూ కలిసి పాడుదాం. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా. నజరేయుడా నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నజరేయుడా నా యేసయ్యా. ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా. కలిసి పాడుదాం. ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉన్నారో వారు మధ్యలో ఉన్నానని చెప్పిన ఆ దేవునికి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరలోకముని భూలోకముని సృష్టించిన దేవుడు పరిశుద్ధుడని దూతలు సదాకాలము ఆయన స్తుతిస్తుండగా, మన భూమిలో ఉండినను యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నప్పుడు దేవదూతలు కూడా మనతో కలిసి ఆ ఆరాధనను పరలోక ఆరాధనగా మారుస్తున్నాడు. ఈ సమయంలో కూడా పాడి స్తుతించుదాం. నీ వేదనను శోధనను తీర్చుటకు దేవుడు చాలు. మై గాడ్ ఈస్ సఫిషియంట్, మై గాడ్ ఈస్ ఎనఫ్ టు సాల్వ్ మై ప్రాబ్లం. ఆయనను ఆరాధించుకుందాం. పరలోక ఆరాధన. నీ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని విశ్వసించిన నిమిషం మొదలుకొని దైవ సన్ని నిన్ను నింపుతుంది, దైవ అభిషేకం నిన్ను నింపుతుంది, దేవుని ఓదార్పు నిన్ను నింపుతుంది.
చెప్పలేని ఒక ఓదార్పు, ఒక సమాధానం, ఒక ధైర్యం దైవ సన్నిధిలో నీకు దయచేయబడుతుంది. బిడ్డ, కుమార కుమారతే, దైవ జనులారా, మోకాల్లో ఉండి నీ దేవుని మనసారా తలంచుకో, ఆరాధించు. నీ చెయ్యవలసినదన్నీ, ఆయన గొప్పవాడు, మహిమకి పాత్రుడు, స్తోత్రకు అర్హుడు అని ఆయనను స్తుతించుకొనే ఉండు. ఆయన దూతల ద్వారా అన్ని కార్యం దేవుడు నీ కొరకు చేసి ముగిస్తా. కొద్దిగా పులిపి పిండిని పిండితో కలుపుతున్నప్పుడు మొత్తం కూడా పులిపుగా మారినట్లు, దేవుని మన జీవితంలో అనుమతిస్తున్నప్పుడు, కొద్ది సమయం మన దేవునికి ఇస్తున్నప్పుడు 24 గంటలను కూడా దేవుడు దీవిస్తా. నీ రాత్రి నిద్రించి పొద్దున లేస్తున్నప్పుడు నీ శరీరం ఉంటున్న వ్యాధి ఉండదు. రేపటి దినం ఏమి జరగబోతుందో భయపడుతున్నావుగా, ఆ భయం ఉండదు, ఆ కార్యాలు జరుగుదవు. ఎందుకనగా నీ పరలోక ఆరాధన చేస్తున్నప్పుడు పరలోక శక్తి నీకు దయచేయబడుతుంది. జ్ఞానమిస్తాడు, ధైర్యమిస్తాడు, బలమిస్తాడు, శక్తినిస్తాడు, నూతన అనుభవం ఇస్తాడు. నేను ఉన్నానని ఆయన చెబుతున్న స్వరం నీ ఆత్మలో వినిపిస్తుంది. నీ హృదయం స్థిరపరచబడుతుంది. చేతులు పైకి లేపి ఆరాధనా ఆరాధనా, పరలోక ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, పరలోక ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, పరలోక ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, పరలోక ఆరాధనా. చేతులు పైకి లేపి హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా యీరే, యెహోవా యీరే, యెహోవా యీరే, ఆరాధనా. 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 యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, ఆరాధనా. యెహోవా షమ్మా, ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. యేసయ్యా ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. యేసయ్యా ఆరాధనా. చేతులు పైకి లేపి అభిషేకించు, నన్ను అభిషేకించు, నీ
ఆత్మతో అభిషేకించు, 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 నీ ఆత్మతో అభిషేకించు, 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 నీ ఆత్మతో అభిషేకించు, 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 నీ ఆత్మతో అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు, నన్ను నీవు ఓదార్చు, నన్ను నీవు ఓదార్చు, తల్లి ఒడిలో ఓదార్చు, తల్లిలా ఓదార్చు, నా తండ్రిలా ఓదార్చు, నా స్నేహితుడుగా ఓదార్చు, నా ఓదార్చు, సర్వము నీవే, సర్వము నీవే, సర్వము నీవే, సర్వేశ్వరా, సర్వము నీవే, సర్వము నీవే, సర్వము నీవే, సర్వేశ్వరా, సర్వము నీవే, సర్వము నీవే, సర్వము నీవే, సర్వము నీవే, సర్వము నీవే, సర్వేశ్వరా, సర్వము నీవే, సర్వేశ్వరా, సర్వము నీవే, సర్వేశ్వరా, సర్వము నీవే, సకలము నీవే, సర్వేశ్వరా. వందనం యేసయ్యా, వందనం ప్రభు, ఈ మంచి గడియను మాకు ఇచ్చినందుకు వందనం. తల్లి ఒడిలో పవలించ పాపవలే ఈ సమయంలో ఎత్తుకొన్నందుకు వందనం, ఉంచుకొన్నందుకు వందనం. మా చెవిలో పరిశుద్ధమైన ఈ స్వరం వినిపిస్తుందయ్యా, స్తోత్రం. దేవదూతలతో కలిసి నిన్ను ఆరాధించుటకు ఈ సమయమును మాకు ఇచ్చినందుకు స్తోత్రం. మా భారమన్నీ ఇప్పుడు పోతున్నదయ్యా, ఆ గాయమన్నీ కూడా ఇప్పుడు ఆర్చబడుతున్నది. స్తోత్రం. మీకే ఆరాధన, మీకే మహిమ, మీకే వందనం. నా ప్రాణ స్నేహితుడా, నా ప్రాణ ప్రియుడా, నిజమైన దేవుడా, ఆరాధనకి యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, సర్వాంతరయామి, సర్వలోకాధిపతి, మహిమైకు పాత్రుడు, మారని ప్రభుడవు, మరువని ప్రభుడవు, ఆదుకొనే ప్రభుడవు, రక్షించే ప్రభుడవు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త, వాక్కు మారని దేవుడు. స్తోత్రము. చూసేవాడవు, కాచేవాడవు, మోసేవాడవు, స్తుతులకు పాత్రుడు. ఆది హలి హని ఉరుషందరవ ప్రభు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా స్తుతులకు పాత్రుడు, దేవ గొర్రెపిల్ల, పంపబడినవాడు, రానున్నవాడు, ఉన్నవాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమించు దేవుడు, ప్రేమామయుడు, ప్రాణం పోసేవాడు, ప్రాణముగా ఉన్నవాడు, ప్రాణముతో కలిసేవాడు, యేసు రక్షకుడు. స్తోత్రం. మన్నించే ప్రభుడవు, శుద్ధి చేయి ప్రభుడవు, స్వస్థపరచు ప్రభుడవు,
అనాథగా విడనాడకుండా ఆదుకొనే రక్షకుడు. స్తోత్రం. విడుదలను ప్రసాదించే ప్రభుడవు, చీకటి లోయ నుండి లేవలెత్తు ప్రభుడవు, మంచి కాపరి, మేపరి, ఓదార్చువాడు, బలపరిచేవాడు, ఆలోచనలు గొప్పవాడు, అతిశయం చెయ్యువాడు, అద్భుతములు చెయ్యువాడు, 1000 అందరికంటే సుందరమైన వాడు, సారోని లీలి, లోయల్లో మాకు తోడుగా ఉంటేవాడు, బలముగా శక్తిగా ఉండేవాడు. స్తోత్రం ప్రభు, ఆరాధన ప్రభు, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనకు దేవుడు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు ఆయనకు స్తోత్రం. త్వరగానే ప్రతి ఒక్క దేవాలయం తెరవబడబోతున్నది. దానికి కావలసిన వాతావరణం దేవుడు మనకు దయచేసి ఉన్నారు కనుక సంఘముగా కలిసి స్తుతించే భాగ్యం, పాపమును విడనాడి దేవుని దగ్గర పరిశుద్ధుడుగా పరిశుద్ధ తనముతో ప్రార్థన చేయుటకు దేవుడు మళ్ళీ మనకు కరుణ చూపిస్తున్నారు. హల్లెలూయా. లాక్డౌన్ కాలం ముగించుకొని దేవాలయం తెరుస్తున్నప్పుడు దేవుడు మనలో నూతన హృదయమును, నూతన మనస్సును ఎదురు చూస్తున్నాడు కనుక ఈరోజు ప్రత్యేక విధంగా క్రైస్తవ దేవాలయం అన్ని దేవాలయం దేవుడికి సమర్పించుకొని, ప్రత్యేక విధంగా కథోలిక సంఘం చెందిన ప్రతి ఒక్క దేవాలయంలో గురువులను, కన్యాస్త్రులు, స్కూల్స్ని, హాస్పిటల్ని, ఐటీఐస్ ఇన్స్టిట్యూషన్ అన్నింటినీ కూడా దేవుడు నిండుగా దీవించమని ఈ ఆరాధన వేళలో పాల్గొందాం. ఎందుకనగా మనకు సూర్యుడు లేదు, చంద్రుడు లేదు, రాజు లేదు. మన కొరకు నిలబడటకు సూర్యుడుగా, చంద్రుడుగా, రాజుగా ఉన్నవాడు మన యేసు ప్రభు. ఈ మాటకు విరోధంగా మనకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని చెప్పినాలే దైవ సన్నిధి మన నుండి తీసివేయబడుతుంది. మనం చేస్తున్న ఆరాధన కూడా, మనం పాడుతున్న పాటలు కూడా దేవునికి ప్రీతికరంగా ఉండాలని చెయ్యాలి తప్ప ఇంకో ఒకరు పొగడాలి, ఇంకో ఒకరు నన్ను మంచిగా పాడావు అని చెప్పాలని తలంచినప్పుడే ఆ పాటు కల్మషంతో నిండిపోతుంది. ఆ ఆరాధన దేవుడికి ఇష్టం లేకుండా మారుతుంది. అందుకే ఇల్లు లేకుండా, పిల్లలు లేకుండా అనాథగా వీధిలో ఉన్న ఒక వ్యక్తి తన మురుగుపడిన బట్టల నుండి బైబిల్ని తీసి ప్రతిరోజు పొద్దున చదివినట్టుగా ఒక ఫోటోని చూసిన. అన్ని ఉన్నినా నా దేవుని స్తుతిస్తాను అన్నది అది కండిషన్లో. ఏమి ఇవ్వకుండా పోయినా కూడా దేవుని ఆరాధిస్తాను, స్తుతిస్తానన్నది యథార్థమైన ప్రేమ. హల్లెలూయా. ఈరోజు అట్లాంటి ఆరాధన మనం చెయ్యాలని దేవుడు మనం పిలుస్తున్నారు కనుక ఒక నిమిషం మరి ఒకసారి దేవుని స్తుతించి మహిమపరచుదాం. నా ఆత్మయు నా సర్వము ప్రభు నిన్నే ఆరాధింతు. నీ ఆత్మను, నాలో ఉన్న సర్వమును దేవునికి సమర్పిస్తున్నాను. నా ఆత్మ, నా మనస్సు, నా కుటుంబం, మేము అందరూ యేసుక్రీస్తు ద్వారా యెహోవా దేవుని మాత్రమే ఆరాధిస్తాం. ఇంకా విగ్రహంని ఆరాధించు, ఇంకా పాపముల పడిపో, చనిపోయిన ఆత్మల దగ్గర మాట్లాడు. విగ్రహ ఆరాధించిన వారితో మాకున్న సంబంధం, ప్రేమ అవి అన్ని కూడా పవిత్రపరచబడునుగాక, అవి అన్ని కూడా నూతనీకరింపబడునుగాక. నా ఆత్మ, నా సర్వము దేవుని స్తుతించునుగాక. పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయముతో మన దేవుని ఆరాధించుటకు ఈ సాయంత్రం వేళలో మన ఆత్మ దాహముతో ఉండాలి. కన్నులో కన్నిటితో, నోటిలో సంతోషముతో, హృదయములో ఒక రకమైన ఆనందముతో, పరవశముతో, ఇన్ ఎక్స్టసీ
God calls us to worship Him in spirit and truth, with a full heart, with a full mind, with a full spirit. Let us worship Him. Mahima Parachudam. Na Atmayu na Sarvamu Prabhu Ninne Aaradinthum. Na Atmayu na Sarvamu Prabhu Ninne Aaradinthum. Tallila moshitive na tandrila kachitive. Tallila moshitive na tandrila kachitive. Na jeevita kalamanta ninne ప్రేమింతును. నా జీవిత కాలమంత నిన్నే ప్రేమింతును. ఆరాధనా ఆరాధనా హల్లెలూయా ఆరాధనా ఆరాధనా హల్లెలూయా ఆరాధనా ఆరాధనా. నా ఆత్మయు నా సర్వము ప్రభు నిన్నే ఆరాధింతుం. నా ఆత్మయు నా సర్వము ప్రభు నిన్నే ఆరాధింతుం. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. దయచేసి అందరూ కూర్చుంటాం. ప్రైజ్ ది లార్డ్. దగ్గర వచ్చిన బైబిల్ చదువుతాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు కొన్ని కార్యాలను బోధించాలని ఆశపడుతున్నాడు. బీ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ ప్రొటెక్షన్ ఆర్ బీ ట్రస్ట్ ఇన్ గాడ్. ట్రస్ట్ ఇన్ గాడ్. ఎబ్రేయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయం 1 నుండి 6 వరకు మీరు చూసిన విశ్వాసం అంటే ఏమిటి అని చెప్పబడి ఉన్నది. దేవుని సువార్తను బోధిస్తున్న వారు కూడా చాలాసేపు కదలింపబడటం, దేవుని ధ్యానిస్తున్నవాడు కూడా, దేవుని ఆరాధిస్తున్నవాడు కూడా కష్టం వచ్చినప్పుడు ఆ పునార్థి అనగా విశ్వాసం అనేది ఆటంకపరచటం మనం చూస్తున్న ఒక కార్యం. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. Have I not commanded you, be strong and courageous? Do not be afraid, do not be discouraged, for the Lord your God will be with you wherever you go. మన జీవితంలో క్రిందపరుస్తున్నవాడు మనల్ని విశ్వాసం నుండి దూరం చేస్తున్న కార్యాలు జరుగుతాయి. మనుషులు మనల్ని చుట్టి ఉంటారు, తోడ్పడరు. మనసు స్వభావం నాకు అందరూ తోడ్పడాలని ఆశపడతారు తప్ప నేను అందరికి తోడ్పడాలని అనుకోరు. అందరూ నాకు సేవ చేయాలని అనుకుంటున్నారే తప్ప నేను అందరికి సేవ చేయవలసినది అని వాళ్ళు తలంచరు. ఎందుకనగా రాంగ్ కాన్షియస్నెస్, వారు ఆలోచన, తలంపు ఇవి అన్నిటిని కూడా
బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా ఉందా అని పరిశీలించలేనప్పుడు వారు తలంచినది, వారు ఆలోచిస్తున్నది, వారు చేస్తున్నది మంచిది అని అనుకుంటారు, అదే రైట్ అని అనుకుంటారు. కోవత్తి వెలుగు ఇవ్వాలంటే తనను తాను కోల్పోవాలి. ఒక వ్యక్తి తనలో తనకు ఏమి జరగకూడదు, పరుల వలన ఏమీ జరగకూడదు, అందరూ నాకు సేవ చేయాలి, అందరూ నాకు క్రింద ఉండాలి అని అనుకుంటున్నప్పుడు ఆయనలో ఆయనకే తెలియకుండా క్యాన్సర్ అంటే అవివిశ్వాసం ఆయనలో ఉంటుంది. క్యాన్సర్ చాలా మందికి తెలియదు మాట. సడన్గా నొప్పి ఉంది అని పోయి చెకప్ చేసుకున్న 2వ స్టేజ్, 3వ స్టేజ్, ఫైనల్ స్టేజ్ అని ఉన్నప్పుడే వాళ్ళు త్వరగా కాపాడండి, ఎంత ఖర్చులైనా పర్వాలేదంటే అటు ఇటు వారిని తీసుకుని పోతారు. అదే విధముగా మనల్ని చుట్టి ఉన్నవాడు ఎల్లప్పుడూ కూడా మనల్ని ప్రోత్సహిస్తారని, మనల్ని ఎంకరేజ్ చేస్తారని మనం ఎదురు చూడటం అంత సరి అయినది కాదు. ఎందుకనగా అందరూ మనం ఎదురు చూసినట్లుగా ఉండరు. వేరు 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 తల్లికి పుట్టినవాడు, తల్లిదండ్రులు పుట్టినవాడు, వేరు వాతావరణం పెరిగినవాడు, వేరు బోధనలు విన్నవాడు, వారు మన జీవితంలో కలుస్తున్నప్పుడు వారు పుట్టి పెరిగిన వాతావరణం, నేను పుట్టి పెరిగిన వాతావరణం, నేను నా జీవితం నడిపిస్తున్న విధానం, వారి జీవితం నడిపిస్తున్న విధానం అనేది వేరు వేరు. ఇద్దరు స్నేహితులు ఉంటేవాడు, ఒకడు దొంగ, ఇంకొకడు మంచివాడు. అప్పుడప్పుడు ఈ దొంగకి మంచివాడు ఆలోచన ఇస్తాడు, దయచేసి అట్లా ఉండకు, నీ కోపపడకు, కొట్టకు, దొంగతనం చెయ్యకు, అదన్నీ తప్పు తప్పు అని చెప్తారు. ఈయన ఏమంటారు, ఏంట్రా మంచితనం, ఈ లోకంలో ఎవరు మంచివాడు ఉన్నాడు, నీ ఎంత మంచిది చేసినా ఎవరు అర్థం చేసుకోరు, కనుక ఇదన్నీ తప్పు కాదని ఎవరి దగ్గర దొంగతనం చేస్తున్నా, ఉన్నవారి దగ్గరే కదా దొంగతనం చేస్తున్నాను, అది ఏం ప్రాబ్లం లేదు, నీ పని నీ దారి నా దారి వేరు అని. కానీ ఫ్రెండ్స్గా ఉంటారు. కొన్ని సంవత్సరం తర్వాత వాళ్ళ ఇద్దరిలో మార్పు కలిగింది మాట. ఈ దొంగతనం చేసిన వాడు తన దొంగతనం చేయటం వలన ఒక కుటుంబంలో ఒక యజమానుడు చనిపోతున్నాడు. దాని వలన బాధింపబడిన భార్య పిల్లలను చూసి, నేను చేసిన తప్పు, నన్ను కాపాడుకున్నట్టుకు నేను చేసిన ఈ తప్పు వలన ఒక కుటుంబమే ఎంత బాధింపబడుతుందనే కనువిప్పు కలిగి ఇంకా చెయ్యను. మంచిగా జీవిస్తున్న వ్యక్తి ఎంత మంచిగా జీవిస్తున్నాడు, స్కూల్లో ఆయన మీకు ఒక పెద్ద పాపం, పడి పాపం మోపుతున్నాడు, చేయలేని తప్పుని మోపుతున్నాడు, శరచాల్లో ఉంచుతున్నాడు, ఆయనకు దొంగ అని పేరు పెడుతున్నాడు. ఇంత మంచివాడుగా ఉండి ఈ ప్రపంచం, ఈ నన్ను చుట్టూ ఉన్న వాళ్ళు ఇట్లా చేశారని ఆయన తన మైండ్ని మార్చుకొని మంచివాడుగా ఉండిన ఇక్కడ బ్రతకలేమని ఆయన దొంగ అని చెప్పారుగా, దొంగతనం చేయుటకు, కొట్టుటకు, అందరికీ హాని చేయ ఒక వ్యక్తిగా మారిపోతున్నారు. అందుకే దైవజనులారా, మన వాతావరణం, మన చుట్టి ఉన్న వాతావరణం, it can changes the situation in which we are living. It changes our character. We should be aware with whom we are. We should be aware what is happening in and around me. మన రోడ్లు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా స్టాప్, వాచ్ అండ్ ప్రొసీడ్. ఎర్ర కలర్, తర్వాత ఆరెంజ్ కలర్, తర్వాత పచ్చిగా ఉన్న కలర్, గ్రీన్ కలర్. Wherever your life there's something happening, you stop, reflect and then move. నిన్ను చుట్టి ఉన్నవాడు చెడు మాటలు పలుకుతారు, నీ కురుంగిపోతున్నావు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మంచి మాటలు వింటావు. 5 నిమిషంలోనే నీ మనస్సు, నీ భారం అన్ని తొలగింపబడుతుంది. ఎందుకనగా సంపూర్ణమైన దేవుని వాక్కు నీలో వస్తున్నప్పుడు అసంపూర్ణమైనదన్నీ కూడా మాడిపోతుంది. ఈనాడు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఇంకొక మాటలు చెప్పాలంటే బీ కాన్ఫిడెన్స్ ఇన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్.
యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో యెహోషువ ప్రవక్త ఆయన ప్రజలకు ఏం పలుకుతున్నారంటే, ఐ నాట్ కమాండ్ యూ, నేను మీకు చెప్పాను కదా, బీ స్ట్రాంగ్, ధైర్యంగా ఉండు, బలముగా ఉండు, డూ నాట్ బి డిస్కరేజ్, సోలిపోవలదు, ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ విల్ బీ విత్ యూ వేర్ ఎవర్ యు గో. మీరు ఎక్కడ వెళ్ళినా నీతో నడవటకు, నీతో ఉండటకు దేవుడు మనకు ఉన్నారు, మనతో నడుస్తున్న దేవుడు. హల్లెలూయా. When you feel like you are not good enough, remember, God feels that you are good enough. నీ జీవితంలో నేను ఉండటం ప్రయోజనం లేదు అని నీ తలుస్తున్నప్పుడు నీ దేవుడు నీ ఉండటం కారణం ఉంది అంటూ, ఒక వేస్ట్ ఫెలో, పనికిరాని వ్యక్తి అంటున్నప్పుడు లేదు, దేవుడి చేతిలో చాలా పని నీ ద్వారా జరగబోతుంది అని ఆయన పలుకుతాడు. That's why the evil spirit, the negative spirit always discourages you, try to discourages you, always tries to pull you down, put your spirit off, trying to put off your spirit. And these are the moments we have to come to the Lord. We have to rush to the Lord and tell him, Lord, I am discouraged, or I have been discouraged by these are the problems. These are the people are discouraging. So then God will teach. What he will teach, the outside people cannot discourage you. The circumstances cannot attack you unless until you allow yourself to be attacked. అర్థమవుతుందా? పరులు నన్ను దుఃఖిస్తున్నారు, వాతావరణాన్ని మారుస్తుందని నీ చెప్పినా దేవుడు ఏం చెప్తారు తెలుసా? వాతావరణాన్ని మారుస్తారని మొదటిగా చెప్పరు. వాతావరణం బయటికి ఉన్నవాడు, ఒక మనుషులు కానీ ఒక కార్యం కానీ నిన్ను మార్చదు. నువ్వు అనుమతించినా తప్ప వారు నీ సంతోషాన్ని తీసివే. నోబడీ కెన్ టేక్ అవే యువర్ జాయ్, నోబడీ కెన్ టేక్ అవే యువర్ పీస్ వెన్ యూ కంప్లీట్లీ ట్రస్ట్ ఇన్ గాడ్. When completely you listen to the voice of God, 10 people are talking about you, you don't bother, one person is talking with you, Jesus Christ, and whispering in your right ears, and listen to him. What you would say, I am the one who created you, I am the one who formed you, O Jacob, O Israel, do not be afraid. Even if you walk through the fire, you will not be consumed by the fire. Even if you walk through the water, you will not be overwhelmed by the water. And no, the power of the darkness can overcome you, because I am walking with you. I have purpose in your life. With the purpose I brought you to this world, into this world. ఈ లోకంలో ఒక ముఖ్యమైన కార్యం కొరకు నిన్ను తెచ్చి ఉన్నాను. Say amen, amen, hallelujah, and I will fulfill it. భయంలో ఉన్న ప్రజలకు యెహోషువ దేవుని మాటను పలుకుతున్నారు. ఏ మాట? నీతో ఎల్లప్పుడూ కూడా నడవటకు దేవుడు ఒక్కడు ఉన్నాడు. దేవుడు చెప్పాడు ఈ మాట, నేను పలకలేదు. ఇప్పుడు కూడా కుమార్ ఫాదర్ పలుకలేరు, నా ద్వారా మీకు పలుకుతున్నారు. ఓ యువతి యువకుడులారా, ఈ ఆరాధనలో పాల్గొంటున్నవారా, ఒకవైపు పాల్గొని ఇంకొక వైపు కన్నిటిని తొడుస్తున్నావా? ఒక్కవైపు దేవుని చూసుకుని ఇంకొక వైపు గుండెలు నొప్పితో పట్టుకొని ఉన్నావా? ఒకవైపు ఆరాధన చేసుకొని ఇంకొక వైపు పక్కన ఉన్న నీ భార్య నీ భర్త నీ మీద నీ తలను ఉంచుకొని ఏడుస్తున్నావా? ఇంకొకవైపు దేవుని ఆరాధించిన ఆశ, ఇంకొక వైపు ఏ ఆరాధన చూసి ఏంటి ప్రయోజనం, ఏ ఆరాధనలో పాల్గొని ఏంటి ప్రయోజనం అని అది స్విచ్ ఆఫ్ చేయాలని ఆశ ఉందా? శోధన ఉందా? అంత భారం ఉందా? మాటను విడు. డు నాట్ బి డిస్కరేజ్డ్, బీ కరేజియస్. చేస్తున్న కార్యమేమనిది, జరుగుతున్న కార్యం చిన్నదే, కానీ సైతాను దాన్ని పెద్దగా నీకు చూపిస్తాడు.
మీరు సబ్బు నీళ్ళతో మనం దాన్ని ఊదినప్పుడు పెద్ద బాల్ లాగా వస్తుంది, చూడటానికి పెద్దగా ఉంటుంది, తప్పు అంటే పోతుంది. కొండలాగా పెద్దగా పర్వతంలాగా శ్రమలు ఉంటాయి. సూర్యుడు వస్తున్నప్పుడు అది అట్లనే కరిగిపోతుంది మాట, కారిపోతుంది మాట. ఎందుకు? అది ఐస్ కట్టితో చేయబడినది. మన కంటికి కనిపిస్తున్న పెద్ద పెద్ద శ్రమలు దేవుని సన్నిధిలో నిలబడలేదు. Your presence, mountains are moves like a wax. The scripture says, కీర్తనకారుడు ఇట్లా అన్నాడు, దేవాని సన్నిధిలో కొండలు కోవతి వలె కరిగిపోతున్నాయి. ఇది సాధారణమైన మాట కాదు. ఇప్పుడు నేను చెప్పినది, లార్డ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ద మౌంటైన్స్ ఆర్ మెల్ట్ లైక్ ఎ వ్యాక్స్. ఈ మాట పలుకుతున్నప్పుడే నా శ్రమలు ఒక కొండలాగా ఉన్నది. మై ప్రాబ్లమ్స్ ఆర్ లైక్ ఎ మౌంటైన్స్. మై ప్రాబ్లమ్స్ ఆర్ లైక్ ఎ బిగ్గర్ మౌంటైన్ ఎవరెస్ట్ లైక్. బట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ద మౌంటైన్స్ ఆర్ ట్రంబ్లింగ్. In the presence of God, the mountains are melt like a wax. They cannot stand in the presence of God. So you think about the power of God that works in you rather than your problems. యెహోషువ అన్నాడు, ధైర్యంగా ఉండండి, నేను చెప్పలేదా దేవుడు నాకు తోడ్పడతాడు, మనకు తోడ్పడతాడని. మోసేతో ఉన్నట్లుగా నీతో ఉంటాను అన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. As I was with Moses, I will be with you. Today you say yourself, suppose your name is Joseph or Peter or Ravi or Suhuna, whatever may be. You tell yourself, as God was with Moses, he will be with me, Suhuna. He will be with you. You tell to yourself to the heart. మోసేతో ఉన్నట్లుగా నా తోడు కూడా నా దేవుడు ఉన్నాడని ప్రకటించు. ఎందుకనగా నా సన్నిధి నీతోనే ఉండును, ఎక్కడెళ్ళినా నీతోనే ఉండునని దేవుని వాగ్దానం చెప్పబడి ఉన్నది. హల్లెలూయా. God commands you today to be strong and courageous. దేవుడు ధైర్యంగా ఉండమంటే ఆయన కార్యం చూసుకుంటారని ధైర్యంగా ఉండవలసినది మాత్రమే. ఏ ప్రాబ్లం వచ్చినా మొదటిగా వెంటనే దేవుడికి తెలియపరచండి. లార్డ్, ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ దిస్. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ద డిసాస్టర్ టు మీ, బట్ ఐ బ్రింగ్ ద ఇష్యూ టు యూ. ఇది నాకు మంచిది జరుగుతుందా చెడుకు జరుగుతుందా నాకు తెలియదు, కానీ ఈ ప్రాబ్లమ్స్ నీకు సన్నిధికి తీసుకుని వస్తానని మొదటిగా తీసుకొని ఆయనకు తెలియపరచండి. If your house is full of shortage, tell that we are in shortage. People are threatening you, digging around, pit around you. Tell the Lord, Lord, I don't know. In front of you, I am victim. They are digging around, pit around me. You take care of me. This kind of surrendering, this kind of bringing the issue to the God gives me confidence, gives me a supernatural consolation from the Lord. அறிவெல்லாம் கடந்த அமைதி என் இருதயத்தை நிரப்பும். Beyond my intellectual, the knowledge of God fills my heart. The peace will come into my heart. యూగించలేని విధముగా దేవుని సమాధానం నా హృదయం నింపు. Whenever you are in the trouble, out of experience I am saying, until you have that tension, anxiety, that means still you are holding your problems. The moment when you surrender completely, there will be peace. That is the sign that God wants to give to you. నీ మనసులో శాంతి వచ్చినా దేవుడు నీలో వచ్చేసినట్లుగా, నీ శ్రమలు దేవుడికి నీ తెలియపరిచినట్లుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెరెమీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. But blessed is the one who trusts in the Lord, whose confidence in him. We don't want to be in depression and stress, rather submitting ourselves to God. I have chest pain. I should not act
as though I can manage. But it is the problem, bigger problem. The small problem can lead you to the bigger problem. హృదయంలో గుండెలో నొప్పి వచ్చింది, నేను మేనేజ్ చేయగలుగుతాను, నేను భరించగలుగుతాను అని చెప్పుకొని దాచుకోవటం కాదు. నీ కుటుంబంలో ప్రజలు ఉన్నారంటే వాళ్ళతో చెప్పాలి. చాలామంది ఇక్కడ కౌన్సిలింగ్ వస్తున్నప్పుడు నిద్ర లేదు, భారంతో ఉన్నప్పుడు నేను అడిగేవాడు, భార్యతో నీ బాధను చెప్పుకుంటున్నావా, భర్తతో నీ భారను చెప్పుకుంటున్నావా? లేదు అంటారు. ఎందుకనగా ఒకటి, వారే మోయగలుగుతారని ఒక నమ్మకం. రెండవది, భార్య భర్త దగ్గర చెప్పటం వలన ఏమవుతుంది? బట్ ఫ్యూ కపుల్స్ ఐ హావ్ సీన్, దే విల్ షేర్ ఆల్ ద థింగ్స్ విత్ ద లైఫ్ పార్ట్నర్. జీవితంలో నీకు తోడుగా ఉండటకు దేవుడు ఇచ్చేవాడు. సంతోషంలో మాత్రం కాదు, నీకు ఉన్న శ్రమల్లో, వేదనలో, కన్ఫ్యూషన్లో ఎవరైనా బెదిరిస్తున్నారా, ఎవరైనా నిన్ను లాగుతున్నారా, ఎవరైనా నిన్ను హింసిస్తున్నారా, కేలి చేస్తున్నారా, బాధన, ఆఫీస్లో ఏం జరిగింది, ఇంటిలో ఏం జరిగింది, పొలంలో ఏం జరిగింది. ఇఫ్ యు ఆర్ ఓపెన్ టు ద లైఫ్ పార్ట్నర్, త్రూ ద లైఫ్ పార్ట్నర్ గాడ్ విల్ కన్సోల్ యూ. చాలామంది పక్కన ఉన్నవారిని నమ్మకుండా, వారితో షేర్ చేసుకోకుండా దేవుడి దగ్గర వచ్చి మొత్తం చెప్పుకొని ఏడుస్తారు. మంచిది, నమ్మండి, ఒకరినికొకరిని నమ్మి వారి చేతిలో వారు మీ మనసులో ఉన్నదాన్ని కూడా సమర్పించుకొని ప్రార్థన చేయండి. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. హల్లెలూయా. అందుకే యెరెమీయా ప్రవక్త, blessed is the one who trusts in the Lord, whose confidence in him. దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు ధన్యురాలవు. తన శక్తి మీద, తన బలం మీద, తన తెలివితేట మీద ఆధారపడకుండా దేవుని మీద నమ్మకం కలిగిన వాడు ధన్యురాలవు. దేవుని విశ్వసించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ప్రపంచంలో చాలా మంది దేవుని విశ్వసించలేని వారు ఉన్నారు, దేవుని విశ్వసించిన వారు కూడా ఉన్నారు. మీకు వారికి తేడా ఏమిటి అనేది నీ జీవితంలో నీ నిరూపించాలి. దేవుడు లేదన్నవాడు సూర్యుని చూసినా సేరి, పర్వతమును చూసినా సేరి, కొండను చూసినా సేరి, వారు అది సైన్స్ ప్రకారం అది వచ్చినది అంటారు. దేవుడు లేదని చెప్పటంలో ప్రతి నిమిషం వాళ్ళు ప్రయాసపడతారు. దేవుడు ఉన్నాడని చెప్తున్న నీవు ప్రతి విషయంలో దేవుని మహిమపరచాలి. సూర్యుడిని చూసి, చంద్రుడిని చూసి, నీ పిల్లలను చూసి, పక్షులను చూసి, ఆకాశమును చూసి, నీకు దేవుడిచ్చిన రేలుని చూసి, నరములను చూసి, నీ సెల్స్ పనిచేస్తున్న విధానం చూసి, ప్రకృతిలో ఒక్కొక్కటికి దేవుడు నిర్మించిన కాలమును చూసి, ఇది అన్నిటినీ చేసిన వాడు ఒకడు ఉన్నాడని ప్రతి నిమిషం నీ స్తుతిస్తున్న వ్యక్తిగా ఉండినా, జరిగిన కార్యానికి, జరుగుతున్న కార్యానికి, జరగబోతున్న కార్యం అన్నిటిలో కూడా దేవుని హస్తం ఉన్నది. ఎందుకంటే మనం చూసిన యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం, వేరెవర్ యు గో ఐ విల్ బి విత్ యు, whatever you do I will be with you, with whomever you meet I will be with you. The unseen God is promising that he will be with you wherever you go, whatever you do, with whomever you are talking. దానిని పట్టుకొని విశ్వసించిన వాడు ధన్యురాలవని యెరెమీయా 17వ అధ్యాయం 7వ వచనం పలుకుచున్నది. హల్లెలూయా. యేషువా వందనం. కీర్తన 27వ అధ్యాయం 3వ వచనం, though an army besiege me, my heart will not fear. Though war break out against me, even then I will be confident. పెద్ద యుద్ధం జరుగుతుందండి. All my beloved people are turned against me. I thought beloved, but actually they are as they are. Most of the time the 5 senses are deceiving me. కన్ను, చెవి, మనం చూసినది, విన్నది, తాకినది, ఇవి అన్నీ కూడా మనల్ని ఏమారుస్తుంది. 5 senses are deceiving. I am believing just believing because I am seeing that they are giving the gift
I'm just believing that they are speaking good about me. I'm experiencing the love touch from them. So I believe them. Since I am not seeing God, since I am not listening the whisper of God, since I am not having the touch experience of God, I am not believing God. This is the weak point in us. What we are not seen is true. What we seen is not true. మనం చూస్తున్న కార్యం నిజం కాదు, ఉండదు. చూడలేని కార్యాలు ఉన్నాయి, ఉంటది, మనతో నడుస్తున్నది. అందుకే కీర్తనకారుడు ఇట్లా పలుకుతున్నారు, యుద్ధం జరగవచ్చు, నిన్ను చుట్టి చాలా మంది రావచ్చు. ఈవెన్ దెన్ ఐ విల్ బీ కాన్ఫిడెంట్ ఇన్ గాడ్. అందరూ నాకు విరోధంగా ఉన్నాడు, ఆయనప్పుడు కూడా దేవునిలో నేను బలముగా ఉంటాను. హల్లెలూయా. ఈ వాక్కుని వింటున్నప్పుడు నీ ఇట్లా చెప్పుకో, నీ కొరకు, ఓ నా మనస్సా, దేవుడు ఉన్నాడు నీ కొరకు. ఆయన ఒక్క మాటతో నీ జీవితంలో ఉన్న వాతావరణం మొత్తం కూడా మార్చగలుగుతాడు. కొన్ని గ్రామానికి పోయి ఒక 3 సంవత్సరం తిరిగిపోయినా మనకు అర్థం అవలేదు, అన్నీ మారిపోయి ఉన్నది. ఒక చెరువు మారిపోయి ఇల్లు కట్టబడి ఉన్నాయి. మురుకు బట్టలు వేసుకుని తిరిగిన వాడు ఇప్పుడు కోర్టు టైతో ఆఫీసులో పని చేస్తున్నాడు. whom we consider useless, they become prominent person. ఎవరు దేనికి పనికిరాని వ్యక్తియో వారు ఎంత గొప్ప స్థానంలో ఉన్నారు. all the business chat, the bigger men are not that much educated. They have started their life from the 15 rupees schoolie, from the 15 crores, 1500 crores they have grown. If God decided to lift up, who can stop you? దేవుడు నిన్ను పైకి లేపాలని తలంచిన ఎవరు ఆపగలుగుతాడు? దేవుడు నిన్ను ఈ లోకానికి తెచ్చినవాడు నిన్ను దీవించాలని తలంచినప్పుడు ఆయన దీవెన నుండి నిన్ను ఆపుటకు శక్తి ఎక్కడ ఉంది? ఎవరు ఉన్నారు? లేదండి. కానీ నీ మధ్యలో కొన్ని శ్రమలు పడవలసినదే, అవమానం పడవలసినదే, కేలి ఇవి అన్నిటిని కూడా భరించవలసినదే. భరించటం అంటే ఏంటి? ప్రతిసారి దేవుడి దగ్గర దాచుక ఉన్నావయ్యా, నీవు ఉన్నావయ్యా. ఆయన వెనక్కపోయి నిన్ను, దేవా నీవు ఉన్నావు, లార్డ్ యు ఆర్ విత్ మీ, దే ఆర్ సరౌండెడ్ మీ, ఐ డోంట్ నో లార్డ్, ఐ am coming back of you, hide me in your shelter, protect me, keep me inside of your heart. Praise the Lord. No one can eat your food for your hungry. నీ ఆకలికి ఇంకొకరు తినరు, సరిపోవదు. నీ ఆకలికి నువ్వు తిను. నీకు సమాధానం కావాలా? మన్నించు. నీకు శాంతి కావాలా? వదలు. ఎవరు కూడా నీ జీవితంలో శాశ్వతం కాదు, కాబట్టి శాశ్వతంగా ఉంటాడని అనుకోకు. కమింగ్ టు ద బ్రాడ్ నాలెడ్జ్ that no one can travel with you. Sometimes they will travel in your life. When the station comes, they have to get down, and the new people will enter, and we will travel with them. Again the new people will be get down, and don't get surprised. Sometimes you have to leave the entire train and you have to get down in your station. The life is plain. Only one thing is permanent, that's the God's presence, the God's will, the God's plan in your life. ధ్యానం చేసిన కొంతమంది దిగుతారు, అట్లనే నీ జీవితంలో నేను వదలుతావన్న చాలామంది. కొంతమంది కొత్తగా వస్తారు, వారితో సంతోషం, మళ్ళీ వాళ్ళు కూడా దిగుతారు. కొన్ని సమయం ఆ ట్రైను వాళ్ళందరినీ వదిలి నువ్వు దిగాలి. సో గెట్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. వెన్ గాడ్ అలౌస్ యూ టు బీ ఎంజాయింగ్ ద లైఫ్, ఎంజాయ్ ద లైఫ్. వెన్ గాడ్ అలౌస్ సమ్ కైండ్ ఆఫ్ టెంప్టేషన్స్, some kind of test, some people to hurt you, receive it with the good spirit. When God wants to teach us something through the people, you learn the thing and forget the event. Don't remember the past, only take the lesson that you learned and forget the past. పాత జీవితంలో జరిగినది తలంచకుండా ఏమి నేర్చుకున్నావో దానిని మాట ఉంచుకో.
దేవుడు కొన్ని సమయం నీకు కొన్ని కార్యం నేర్పించుటకు శ్రమల్లో ఉంచవచ్చు, శ్రమల్లో నీకు అనుమతించవచ్చు. కనుక శ్రమలను చూసి దేవుని తిట్టకుండా ఆ శ్రమల్లో దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు. ఆయన నడుచుకొని పోయినప్పుడు ముళ్ళు పొడిచింది. నేను నేర్చుకోవలసిన కార్యం ఏమిటి? ముళ్ళు షార్ప్గా ఉంది కాదు, చెప్పలేసుకొని పోవాలి. When the thorn pierced, I should not scold, I should not blame any other situation. I forgot to wear chappal. When the people hurt me, I cannot blame them. I was not strong enough to not to be affected by their word. ప్రజలు నన్ను గాయపరిచినప్పుడు వారిని చెప్పి ప్రయోజనం లేదు. నా హృదయం వారి మాట వలన తాకపడకుండా ఉండేటకు నేను సిద్ధపరచపడలేదు. ఐ వాస్ నాట్ రెడీ. అందుకే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ, యేషువా ఆరాధన. కీర్తన 139, 13, 14 చెప్తున్నది, లార్డ్ యు ఆర్ ద వన్ హూ క్రియేటెడ్ మీ. నాలో ఉన్న అన్నిటినీ సృష్టించినది నీవే దేవా. ఎవ్రీ ఇన్సైడ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ మైండ్ ఈస్ నిట్ బై యూ. ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ బై యూ. సో ద డాక్టర్ may say something, the medical report may say something, but what your God is saying, I am the one, knit your inner parts. Anytime I can repair it. Say amen. Anytime I can command to the sickness to go away from your life. It happens. Wherever Jesus went, the things are happened. Today the same Jesus wants to do the same in your life, to cast out all the demons, to cast out all the sickness from your body. Do you believe? If you believe, now, right now you will receive the power. If you believe that Jesus is here to heal me, right now you will receive the healing in your body. If you believe that God is sufficient for me, God is enough for me, there will be an abundance of power and the courage you can see in your heart. The Lord, when we brought to this world, He will not leave you orphan. He will not forsake you. Praise the Lord. Hallelujah. 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 అందరూ కూడా మోకరించుకుందాం. Please all kneel down. Let us sing to the Lord. Lord, you are great in thoughts. There was a bottle broken. I thought, and you may also thought, నువ్వు నేను ఏమనుకుంటాం, ఆ బాటిల్ దేనికి ప్రయోజనపడదని. కానీ దేవుడు ఆ బాటిల్ పీసెస్ ఒక్కటికి చేసి దానికి నూతన రూపం ఇస్తాడన్నమాట. You may be a broken one. You may be a wounded person. Do you think that you are the rejected one, waste fellow? No. In your weakness, in your brokenness, the healing, the power of God will come and will make you new. He will give the new shape. You may not have the old shape, but you have the new shape. It will be very apt to the new mission. Say amen. Hallelujah. Hallelujah. ఈ పగిలిపోయిన బాటిల్ పీస్తో దేవుడు ఒక కొత్త రూపముగా మార్చినట్లు బలహీనంగా పగిలిపోయిన హృదయంతో ఉన్న నిన్ను దేవుడు తన శక్తితో బలముతో నింపుతున్నప్పుడు నీకు నూతన రూపం ఇస్తాడు. ఈ నూతన రూపం పాత రూపంగా ఉండకుండా పోవచ్చు, కానీ ఈ నూతన రూపం నూతనంగా నీ చెయ్యబోతున్న కార్యానికి సరిపడుతుంది. ఇట్ ఈస్ ఎనఫ్. హల్లెలూయా. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. ఇంత లాగున్నారన్నమాట. ఒక్కడు ఇట్లా నడుచుకొని పోయాడు. మధ్యలో ఏమైందో సన్నగా మారుతున్నాడు. ఒకనాడు పెద్ద వర్షం వచ్చి హెలికాప్టర్లో ఒక్కొక్కరినా ఎత్తుకుంటున్నాడు అన్నమాట. చివరిగా ఒక 50 కేజీ ఉన్నవాడు ఒక్కరికి మాత్రమే స్థలం ఉన్నది. అప్పుడు నిలబడిన నలుగురులో అందరూ 60 కేజీ 70 కేజీ ఉన్నప్పుడు
కొన్ని రోజులుగా ఇంత లడ్డుగా ఉన్నవాడు సన్నగా మారిపోయాడు మాట. ఆయన ఎంత అంట 48 కేజీ. వెంటనే ఆయనను హెలికాప్టర్లో తీసుకొని పోయి కాపాడబడ్డాడనమాట. దేవుడికి ప్రతి దానికి ఒక అర్థం ఉన్నది. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయంని ఎలా ఉపయోగించుకోవాలని దేవుడికి తెలుసు. నీ జీవితంలో జరిగిన మరణం, నీ జీవితంలో కోల్పోయినది, నీ జీవితంలో వచ్చిపోయిన వారి వలన నీకు జరిగినది, ఇవి అన్నిటిని వలన నిన్ను ఎట్లా మార్చాలని, ఎట్లా మార్చినని, ఎక్కడ ఉపయోగపడతావని దేవుడికి తెలుసు. ధైర్యపడకు, బీ కరేజియస్. ప్రత్యేక విధంగా ఒక కుమారుడు, యువతి, యువకుడిని మీరు చూస్తున్నారు. ప్రత్యేక విధంగా బ్లూ షర్ట్ ధరించి కన్నీటితో నా జీవితం ఇట్లా కూలిపోయిందని పలుకుతున్న ఒక యువకుడు. ధైర్యం దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. నిలబడు. నీకు ఏమి జరగలేదు, ఏమో జరిగినట్లుగా సైతాన్ మాట్లాడినది విన్నావు. ఈరోజు దేవుడు నిన్ను మాట్లాడి ఉన్నాడు నీతో. స్థిరముగా మోకరించి దేవుని స్తుతించి ఆరాధించుదాం. ఆలోచనలో గొప్పవాడా, ఆరాధన ఆరాధన, క్రియలయందు శక్తిమంతుడా, ఆరాధన ఆరాధన, క్రియలయందు శక్తిమంతుడా, ఆరాధన ఆరాధన. గోలియాతుని జయించుటకు దావీదుకు కావలసినది పెద్ద రాయి కాదు, పెద్ద బండరాయి కాదు. ఆయనకు ఉపయోగపడినది చిన్న రాయి. పెద్ద కార్యం చేయుటకు చిన్నవాడవైన నిన్ను, చిన్న కుమార్తె నిన్ను దేవుడి చేతిలో ఆయన ఉపయోగించుటకు సిద్ధంగా ఉన్నాడండి. గొప్ప విజయం పొందటకు ఈ చిన్నవాడు చాలు. నీకు ఉన్న జ్ఞానం చాలు. నీ సరిపోతావు. నీ ఉన్నది దేవుడి చేతులు కనుక ఇట్స్ ఎనఫ్ టు బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, రాదర్ టు బి బిగ్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ ఎనఫ్ టు బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, రాదర్ టు బి బిగ్ ఇన్ ద వరల్డ్. లోకంలో పెద్దవాడుగా ఉండట కంటే దేవుడి చేతిలో చిన్న రాయిగా ఉండగలుగుతాం. ఈ చిన్న రాయితో గోలియాతు లాంటి వారిని ధ్వంసం చేయుటకు దేవుడు నిన్ను ఉపయోగింపబోతున్నాడు. కుడి చేతులు పైకి లేపి ఆమేనని పలుకు. నీ చాలు. దేవుడు నీకు ఏమేమి కావాలో దాన్ని ఇచ్చి ఉన్నాడు. నీ ద్వారా చేయవలసిన కార్యానికి నీకు ఉన్న హైట్ చాలు, నీకు ఉన్న కలర్ చాలు, నీకు ఉన్న డబ్బు చాలు, నీకు ఉన్న జ్ఞానం చాలు. నువ్వు చాలు దేవుడికి. As a written, you say to the Lord, you are enough for me, and God will say, you are enough for me. నీ దేవునికి నాకు చాలిన దేవుడు నువ్వయ్యా అని చెప్పు. దేవుడు అంట నాకు కావలసిన కుమారుడు నువ్వు అంటారు. నువ్వు ఆయన చేసి కలిసి చేయలేని కార్యం ఏమున్నది? విశ్వాసం. Be courage. Don't be discouraged. Your God is not a God who died. He rose from the dead. He is alive. స్తోత్రం ప్రభు. ఈ పిల్లలను ఓదార్చుటకు ఈ మాటను ఇచ్చినందుకు వందనం. మమ్మల్ని బలపరచుటకు ఈ వాక్కుని ఇచ్చినందుకు వందనం. స్తోత్రం ప్రభు. స్తోత్రం స్తోత్రం. కనుపపలా కాయువాడా, ఆరాధన ఆరాధన, గరుడవలే మోయువాడా, ఆరాధన ఆరాధన, గరుడవలే మోయువాడా, ఆరాధన కుడి చేతులు పైకి లేపి హోసానా ఉన్నత దైవమా, హోసానా 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 హోసానా
సర్వేశ్వర, భయపడకు, దిగులు పడకు, ఇదో సదాకాలము నీతో ఉన్నానని పలికితివే. నీతో ఉండటకు మాత్రం నాకు నేర్పించు ప్రభు. నీవున్నామని ప్రతి నిమిషం జీవింపు వరం, విశ్వసింపు వరం ఇవ్వు. నాకు చాలు అది ప్రభు. ఎవరు నాతో ఉండినా ఉండకుండా పోయినా నిలబడుతున్నే వాక్కు చెప్పి మారని ప్రభుడువైన నీ సన్నిధి నాకు చాలుని ఈ సమయంలో నీ సన్నిధిలో కూర్చుని మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తున్న బిడ్డలందరికీ పరిపూర్ణ దీవెనలు, ఆశీర్వాదములు కలుగునుగాక. మన నాథుడైన యేసుక్రీస్తుని మగా అద్భుతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. మహాశక్తి కలిగిన యేసుక్రీస్తుని బిడ్డలారా, రేపటి దినం ఆదివారం మన గవర్నమెంట్ లాక్డౌన్ కాలంలో చెప్పిన చాలా రెస్ట్రిక్షన్ కొద్దిగా మార్చుకొని ఉన్నారు కనుక మీలో ఎవరెవరైతే రావాలో రావచ్చు. అదే విధముగా రాలేము, ఇంకా భయం ఉంది, ఇంకా కొద్దిసేపు వేచి ఉంటాం అన్నవాడు లైవ్ ప్రోగ్రాం రేపటి దినం 10:30కి జపమాల, 11 గంటలకి దివ్య స్తుతి ఆరాధన, 12 గంటలకి దివ్య పలి పూజ. తెలుగులో సర్మన్ టైంలో ఇంగ్లీష్ తెలుగు రెండుతో మీకు బోధింపబడును కనుక దివ్య పలి పూజను సమర్పించుకుంటున్నవాడు స్క్రీన్లో మీరు చూస్తున్న నంబర్కి మీ విజ్ఞాపనలను, ప్రార్థనను, కానుకలను పూజకి మీరు అర్పించాలని ఆశపడుతున్న కానుకలను సమర్పించవలసినగా మనవి. ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడే చెయ్యండి. రేపు నిన్నటి రోజు కూడా శుక్రవారం 10:30కి తర్వాత మీరు ఫోన్ చేస్తున్నారు పూజ పెట్టాలని. ఇప్పుడే మీ సహోదరులకి, స్నేహితులు అందరూ కూడా తెలియపరచండి. ఈ ఫేస్బుక్ గురించి అందరికీ తెలియపరచండి. మరి ఒకసారి మీకు యూట్యూబ్లో కూడా ఇది అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ని చూస్తున్నప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన అందరూ కూడా కలిసి దేవుని నామమును ఈ ప్రపంచంలో పొగడుదాం, స్తుతించుదాం. దైవ రాజ్యం స్థాపించుటకు మన వలన ఏమేమి చేయగలుగుతాం అన్నీ చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.